హే గాయ్స్, ఈరోజు మనం ఎగ్లెస్ చాక్లెట్ కేక్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ మనం 1 కప్ ఆఫ్ షుగర్ పౌడర్ తీసుకోవాలి. దాన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకోవాలి. 1 కప్ ఆఫ్ ఆయిల్, 1 కప్ ఆఫ్ కర్డ్ ఎందుకంటే మనం ఎగ్లెస్ చేస్తున్నాం కాబట్టి కర్డ్ తీసుకోవాలి. 1 కప్ ఆఫ్ మిల్క్. ఇవన్నీ 4 ఇంగ్రీడియంట్స్ మిక్సీలో మొత్తం మిక్సీ పడితే అది కొంచెం పేస్ట్ టెక్స్చర్ లాగా వస్తుంది. దాన్ని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ చేయాలి, పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ దాంట్లో ఇప్పుడు 2 కప్స్ ఆఫ్ మైదా, 1 బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్స్ ఆఫ్ మైదా, 2 స్కూప్స్ ఆఫ్ కోకో పౌడర్, 1 స్కూప్ ఆఫ్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా ఇవన్నీ వేసి జల్లెడ పట్టేసి దాన్ని మొత్తం మిక్స్ చేసి పక్కన పెట్టి దాంట్లో మనము మిక్సీ పట్టిన టెక్స్చర్ని మిక్స్ చేయాలి. పేస్ట్ని మిక్స్ చేసేసి మొత్తం బాగా కలపాలి. కలిపి మొత్తం అది ఒకటి లెవెల్ లాగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే కేక్లో బబుల్స్ ఫామ్ అవ్వకుండా ఏమవ్వకుండా నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దానికి మొత్తం బటర్ ఆర్ ఆయిల్ ఏదైనా ఒకటి డౌన్కి సైడ్స్కి మొత్తం అప్లై చేసి మనం రెడీ చేసుకున్న పేస్ట్ని దాంట్లో వేసేసి మీరు ఇడ్లీ కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా బౌల్లో అయినా పెట్టుకోవచ్చు. నేను మాత్రం ఈ ఇడ్లీ కుక్కర్లో పెడుతున్నాను. పెట్టేసి 20 మినిట్స్ బేక్ అయిన తర్వాత కేక్ రెడీ అవుతుంది. మీకు గిన్నె నచ్చినట్టయితే ఈ కేక్ మీరు కూడా ట్రై చేయండి. సాఫ్ట్గా స్పాంజీగా వస్తుంది. మీకు గిన్నె ఈ కేక్ నచ్చితే ట్రై చేసి లైక్, కామెంట్ అండ్ ఛానల్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.